నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రాలను తెలిపే మైక్రో ఆర్ఎన్ఏను ఆవిష్కరించిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రావకెన్లకు ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. ఈ ఆవిష్కరణలో మానవ శరీరంలో అవయవాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అనే అంశాలు సహా అవి ఎలా పనిచేస్తాయి అనే అంశాలను విశదీకరించినట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పరిశోధనలను ఇరువురు శాస్త్రవేత్తలు హార్వర్డ్, మెసాచ్యుసెట్స్ యూనివర్సిటీలో చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ప్రపంచ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనట్లు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆంబ్రోస్ సంతోషంతో మాట్లాడలేకపోయారని నోబెల్ కమిటీ ప్రతినిధి తెలిపారు. తర్వాత అత్యున్నత పురస్కారానికి ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ పురస్కార విజేతలకు $10 లక్షల నగదు ట్రోఫీని డిసెంబర్ 10న నిర్వహించే కార్యక్రమంలో అందజేయనున్నట్లు వెల్లడించారు. మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని 2026 నాటికి భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశమయ్యారు. మావోయిస్టు రహితంగా దేశాన్ని మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. 2024లో 202 మంది మావోయిస్టులు మృతి చెందారని షా చెప్పారు. మరో 723 మంది లొంగిపోయారని వివరించారు. 13,000 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారని వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై దృష్టి పెట్టామని, భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తుందని అమిత్ షా ప్రశంసించారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు విజయవంతంగా కట్టడి చేసినందుకు ఆ రాష్ట్ర సీఎం, డీజీపీలను అభినందిస్తున్నట్టు తెలిపారు. గత 10 ఏళ్లలో 11,500 కిలోమీటర్ల మేర రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేశామని, 15,300 సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేసినట్లు షా తెలిపారు. ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ తరపున రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత హాజరయ్యారు. హైడ్రా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అపోహలు సృష్టిస్తున్నారని, తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. ప్రజలకు మేలు చేయాలనే తప్ప తమకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదని భట్టి స్పష్టం చేశారు. తమది ప్రజా ప్రభుత్వం, పారదర్శకమైన ప్రభుత్వం అని చెప్పారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని అభివర్ణించారు. హైదరాబాద్ లో కొన్నేళ్లుగా చెరువులు మాయమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూసిని ఆధునీకరించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. శాటిలైట్ మ్యాప్ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నామని, గతంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇప్పుడెన్ని ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నామని భట్టి వివరించారు. మెంగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ అప్పుల్లో ఉందని, డబ్బులు లేవంటూ ప్రతిరోజు బీద అరుపులు అరిచే సీఎం మూసీ ప్రక్షాళన పేరిట 1,50,000 కోట్లు ఎలా ఖర్చు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు కూలీలు, కౌలు రైతులు, నిరుద్యోగ భృతి, మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు, ఆడపిల్లలకు స్కూటీ పథకాలను అమలు చేయని సీఎం మూసీ సోకులు ఆర్భాటాల కోసం అన్ని కోట్లు ఎలా ఖర్చు చేస్తారని కేటీఆర్ నిలదీశారు. ఉద్యోగస్తులకు డిఏలు, మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు జీతాలు, గ్రామాల్లో పిచికారీ మందులు, బడిపిల్లలకు చాక్ పీసులు, దవాఖానాల్లో మందులకు డబ్బులు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో పంట రుణం తీసుకున్న ప్రతి రైతు రుణమాఫీ చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామని ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణలో 18,000 కోట్ల రుణమాఫీ కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. గాంధీ భవన్ లో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల నుంచి 95 అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యల్ని కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. రుణమాఫీపై విపక్షాల ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు. అధికారం కోల్పోయిన బాధ ఒకరిదైతే అధికారంలోకి రావాలనే బాధ ఇంకొకరిదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తారని సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. మాజీ మంత్రి మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో తీగల కృష్ణారెడ్డి కలిశారు. అయితే మనవరాలి పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించేందుకు మాత్రమే వచ్చారని మల్లారెడ్డి చెప్పారు. చంద్రబాబు విజన్, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తీగల తెలిపారు. తెలుగుదేశం అభిమానులు తెలంగాణలో చాలా మంది ఉన్నారని, అందుకే పార్టీని నిలబెడతామని చెప్పారు. పర్యావరణాన్ని రక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అసలైన వసుదైక కుటుంబం సార్థకమవుతుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం తయారు చేసిన మెరైన్ ఫానా యాప్ను ఆవిష్కరించారు.
కింగ్ కోబ్రా సంరక్షణ కోసం రూపొందించిన బ్రోచర్ను విడుదల చేశారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ ను నిర్మూలించాలని, అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థను బతికించుకుని భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇతర రంగాలకు విస్తరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క కోరారు. అవసరమైతే విదేశాలకు వెళ్లి దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజాభవన్లో మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబులతో కలిసి సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల్ని ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ప్రపంచమంతా బొగ్గుకు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టిందన్న భట్టి సింగరేణి కూడా గ్రీన్ ఎనర్జీ వైపు విస్తరించాలని సూచించారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. సింగరేణి ప్రాంత నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాలను నిర్మిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారిలో మరికొందరు నేడు బాధ్యతలు చేపట్టారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా తోట సుధీర్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల కష్ట సుఖాలు తనకు బాగా తెలుసని, వారికి రేషన్ సరుకులు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటానని సుధీర్ చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పిఎస్ మునిరత్నం బాధ్యతలు స్వీకరించారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తానని మునిరత్నం తెలిపారు. పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబద్దయ్య బాధ్యతలు స్వీకరించారు. వైసీపీ పాలనలో కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి నామమాత్రంగా మార్చారని, తమ కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లకు ఆర్థిక జవసత్వాలు కల్పిస్తుందన్న నమ్మకం ఉందని అబద్దయ్య చెప్పారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఓ హత్య కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో వెలగపూడిలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ మరణించగా అప్పట్లోనే కేసు నమోదు చేశారు. అప్పట్లో ఎంపీ నందిగం సురేష్ పేరు కూడా కేసులో చేర్చగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసు విచారణ ముందుకు సాగలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సురేష్ రిమాండ్లో ఉండగానే పీటీ వారెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ మేరకు మంగళగిరి కోర్టు వారెంట్ ఇవ్వగా తుళ్లూరు పోలీసులు ఇవాళ సురేష్ ను గుంటూరు జిల్లా జైలు నుంచి తరలించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా పూచీకత్తులు సమర్పించనందున సురేష్ జైల్లోనే ఉన్నారు. తాజాగా మరియమ్మ హత్య కేసులో మంగళగిరి కోర్టు సురేష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్త జనరంజకంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 4వ రోజైన ఇవాళ ఆ దేవదేవుడు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల అలంకారంలో కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్పవృక్ష వాహనంపై ఊరేగే స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయనే విశ్వాసంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సాయంత్రం ఆ స్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. గోవింద తిరుమల వెంకటేశ పదముల శ్రీనివాస. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ 5వ రోజైన ఇవాళ శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా అవతరించిన శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతల్ని ప్రార్థించినట్టే అనే విశ్వాసంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మను దర్శించుకున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారు లలిత మహాత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలు సహా పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు ఇవాళ స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆసుపత్రికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆయన అస్వస్థకు గురైనట్లు వార్తలు వెలువడగా ఈ కథనాలను రతన్ టాటా ఖండించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో టాటా పోస్ట్ చేశారు. తన గురించి ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన టాటా వయసు రీత్యా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలు, మీడియాను రతన్ టాటా కోరారు. దేశంలో జనగణన ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. విద్యా ఉద్యోగాల్లో పూర్తిగా అర్థవంతంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలంటే
కులగణన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కులగణనతో కూడిన జనాభా గణనను మోదీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రశ్నించారు. పొరుగు దేశం శ్రీలంకలో ఇవాల్టి నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభమవుతోందని ఆయన గుర్తు చేశారు. మరి భారత్లో 2021లోనే జరగాల్సిన జనగణనను ఇంకా ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. 2011 నాటి జనగణనను ఆధారం చేసుకున్నందున గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకానికి దాదాపు 10 కోట్ల మంది అనర్హులవుతున్నారని జయరాం రమేష్ తెలిపారు. భూమికి ఉద్యోగం కుంభకోణంలో ఈడీ నమోదు చేసిన కేసులో ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు ఊరట లభించింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూ సహా ఆయన కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లకు కూడా ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు నిందితులు కోర్టుకు హాజరయ్యారు. లాలూ ఆయన కుటుంబ సభ్యుల పిటిషన్లపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీ విమానాశ్రయం వద్ద సంభవించిన పేలుడులో 3 చనిపోగా 17 మంది గాయపడ్డారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం బయట ఓ ఆయిల్ ట్యాంకర్ పేలి మంటలు ఒక్కసారిగా చుట్టుపక్కలకు వ్యాపించాయి. అగ్నికీలలు వేగంగా ఎగసిపట్టడంతో ఆ ధాటికి కొన్ని కార్లు మంటల్లో ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లోని భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక చైనీయుడు సహా మొత్తం 3 మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.